Hi, today we will discuss about biomedical waste management. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సెగ్రిగేషన్ ఎలా సపరేట్ చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. దీని నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఎయిమ్స్లోని లేదా నార్సెట్లోని మీరు ఆర్ఆర్బీ రాన్ ఇలా అన్ని డిపార్ట్మెంట్ ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారో నర్సింగ్స్ వాళ్ళందరికీ మెయిన్ క్వశ్చన్స్ ఇందులో నుంచి 1 or 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తుంటాయి. సో మనకి ఈ ఎలాగ సెగ్రిగేట్ చేయాలనేది తెలిసుండాలి. ఫస్ట్ ఇందులో బ్యాగ్స్ వస్తే యెల్లో కలర్ బ్యాగ్. యెల్లో ఏంటంటే మాస్క్, షూ కవర్స్, క్యాప్స్ అండ్ పేషెంట్‌కి ఉన్న బాడీ ఫ్లూయిడ్స్ ఏవైనా మనం డ్రెస్సింగ్ చేస్తాం కదా చూడండి, డ్రెస్సింగ్స్, సర్జికల్ సైడ్ డ్రెస్సింగ్స్ కానీ, బ్లడ్‌తో ఫిల్ అయిన గమ్జీ ప్యాడ్స్, గౌజ్, డ్రై కాటన్ ఇవన్నీ యెల్లోలోకే వెళ్తాయి. ఇంకా అవి కాకుండా బ్లడ్ బ్యాగ్స్, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అయిపోయిన తర్వాత బ్లడ్ బ్యాగ్ ఉంటది కదా, బ్లడ్ బ్యాగ్ యెల్లోలోనే వెయ్యాలి. ఇది న్యూ అప్డేట్ మాట. రెడ్‌లో అనేది వేయకూడదు, యెల్లోలోనే వెయ్యాలి. తర్వాత నెక్స్ట్ సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటే కీమో డ్రగ్స్ అనేవి ఏవైతే ఇస్తామో ఆ సైటోటాక్సిక్ డ్రగ్స్ అన్నిని యెల్లో బ్యాగ్లోనే డిస్కార్డ్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ రెడ్లోనే ఆల్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అంటే ఐవీ బాటిల్స్, సిరింజెస్, ఐవీ సెట్స్, గ్లౌస్, క్యాథెటర్ అంటే రైల్ ట్యూబ్ కానీ, ఫోలీస్ క్యాథెటర్ కానీ, డయాలసిస్ కిట్ ఉంటుంది కదా, డయాలసిస్ కిట్, యూరిన్ బ్యాగ్, వ్యాక్యుటెనస్ శాంపిల్స్ కలెక్ట్ చేసే వ్యాక్యుటెనస్ కూడా అన్నీ రెడ్లోనే వేయాలి. నెక్స్ట్ బ్లూ ఏంటంటే యాంపిల్స్, బ్రోకెన్ యాంపిల్స్ కానీ, వైల్స్ ఉంటాయి కదా, వైల్స్ కానీ, ల్యాబ్ స్లైడ్స్ ఉంటాయి, బయాప్సీ స్లైడ్స్ అని గ్లాస్ లాగా ఉంటుందో అవన్నీ బ్లూలోకి వస్తాయి. ఇంప్లాంట్స్ కానీ, బ్రోకెన్ గ్లాసెస్ అని. నెక్స్ట్ వైట్ వచ్చినప్పటికి నీడిల్స్, బ్లేడ్స్ ఉంటాయి. బ్లేడ్స్ పంచర్ ప్రూఫ్ కంటైనర్స్ అని అంటారు వైట్ దాన్ని. ఇదిగో చూడండి ఇమేజ్, షార్ప్ వేస్ట్ మెటీరియల్స్ ఓన్లీ, షార్ప్ వాడిని ఇందులో వెయ్యాలి. నెక్స్ట్ ఇది బ్లూ బాక్స్, ఇందులో గ్లాస్వి ఇంప్లాంట్స్ సాప్స్ అన్ని వెయ్యాలి. ఓకేనా. ఇవి ఏంటంటే ఇది నార్మల్ జనరల్ వేస్ట్ అనేది బ్లాక్ దాంట్లో వేయాలి. కొన్ని హాస్పిటల్లో బ్లాక్ కూడా ఉంటుంది. ఓకే, ఇవన్నీ రెడ్లో వేయాలి. ప్లాస్టిక్ ఈటిట్యూ ఇవన్నీ. ఓకేనా. గ్లవ్స్, సిరింజెస్, ఐవీ సెట్స్, ఎన్ఎస్ బాటిల్స్, వ్యాక్యూటైనర్స్ ఇవన్నీ రెడ్లోకి వస్తాయి. జనరల్గా ఇవన్నీ మనం యూస్ చేస్తుంటాం కదా. ఇవి ఎల్లోలోకి ఏంటంటే మాస్క్, గమ్జీ ప్యాడ్స్, గాజు, డ్రై కాటన్, షూ కవర్స్ ఇవన్నీ కూడా ఎల్లోలోకి వస్తాయి. నెక్స్ట్ బ్లూ బాక్స్ ఏంటంటే బ్రోకెన్ యాంపిల్స్, యూజ్డ్ వైల్స్ ఇవన్నీ కూడాను బ్లూ బాక్స్లోకి వస్తాయి. ఓకేనా. ఇవి ఎగ్జాంపుల్స్ కోసం మీకు నేను చూపిస్తున్నాను. ఇవి మీరు తెలుసుకోవడానికి అంటే జనరల్గా హాస్పిటల్ సెట్టింగ్స్లో యూస్ చేసేవి ఇవే కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇమేజ్ అనేది చూపిస్తున్నాను. ఇగో నీడిల్స్, బ్లేడ్స్, షార్ప్స్ ఇవన్నీ కూడాను షార్ప్ కంటైనర్, పీపీసీ కంటైనర్, పంచర్ ప్రూఫ్ కంటైనర్లోనే వేయాలి. ఓకే, బాయ్.